శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గత ఎపిసోడ్లో మనము గజకేసర యోగము అని ఒక మహాయోగము, ఆ యోగం గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు మనము జాతక చక్రంలో ఏర్పడే మహాపురుష యోగాలు, అంటే పంచమహాపురుష యోగాలు అని మహర్షులు మనకు అందించిన ఈ జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప యోగాల గురించి వారు వివరించడం జరిగింది. ఈ పంచమహాపురుష యోగాలు ముఖ్యంగా 5 గ్రహాలకు సంబంధించిన గురు బుధ శుక్ర శని అంగారకుడు, ఈ 5 గ్రహాలకు సంబంధించి ముఖ్యమైన యోగాలు ఈ విధంగా పంచమహాపురుష యోగాలు అని చెప్పబడింది జ్యోతిష్ శాస్త్రంలో. వాటిలో గురువుకు సంబంధించి, బృహస్పతికి సంబంధించి, అంటే జాతక చక్రంలో బృహస్పతి ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ, అంటే ఆ వ్యక్తి జన్మించిన సమయంలో ఆ బృహస్పతి మంచి వర్గంలో ఉంటే, మంచి వర్గము అంటే తన ఉచ్చక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ కేంద్ర స్థితిలో కానీ ఉండి మంచి శుభగ్రహాలతో కలిసి ఉంటే, ఒకవేళ శుభగ్రహాలతో కలిసి లేకపోయినా గురువు యొక్క పొజిషన్, అంటే జాతక చక్రంలో బృహస్పతి మంచి ఎలివేటెడ్ పొజిషన్, స్వక్షేత్రం కానీ ఉచ్చస్థితిలో కానీ కేంద్రంలో ఉండాలి. అంటే లగ్నం నుంచి 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు. ఈ విధంగా కేంద్ర స్థానాల్లో బృహస్పతి స్థితి పొంది ఉండి, అది ఆ బృహస్పతికి ఉచ్చస్థితి కానీ స్వక్షేత్రం కానీ అయి ఉండాలి. అటువంటి స్థితిలో దాన్ని, ఆ విధంగా గురువు స్థితి పొందిన దాన్ని హంస మహాపురుష యోగం అంటారు. హంసయోగం అని అంటారు, హంస మహాపురుష యోగం అంటారు. ఇదే విధంగా బుధగ్రహం సంబంధించి కూడా బుధుడు స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ ఉంటూ, ఆ స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం కూడా కేంద్ర స్థానాలు అయి ఉండాలి. అంటే 1, 4, 7, 10 జన్మలగ్నం కానీ జన్మలగ్నంతో కలుపుకొని జన్మలగ్నంలో ఉన్నా, లేకుంటే 4, 7, 10 స్థానాల్లో ఉన్నా, అది ఆ బుధగ్రహానికి ఉచ్చస్థితిలో ఉంటే అది భద్రమహాపురుష యోగం అని దాన్ని పిలుస్తారు. భద్రమహాపురుష యోగం అంటే దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫలితాలు మంచి తెలివితేటలు, కుశాగ్ర బుద్ధి, బుద్ధిబలము, ఆలోచన శక్తి, నిర్ణయాత్మక శక్తి, క్రియేటివిటీ అంటారు. క్రియేటివిటీ అంటే ఏదైనా ఒక విషయాన్ని వాడు ఇన్వెన్షన్స్ కనుక్కోగలగడం, అటువంటి క్రియేటివిటీ కూడా కలిగి ఉంటారు. ఈ భద్రమహాపురుష యోగము ద్వారా వచ్చే శుభ ఫలితాలు ఇవి. అలాగే శాస మహాపురుష యోగం అంటే ఈ లగ్నము కలుపుకొని లగ్నము నుంచి 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు అంటారు. ఇటువంటి కేంద్ర స్థానాల్లో శాటర్న్ అంటే శనీశ్వరుని స్థితి, శని ఈ లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో శనిగ్రహం ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉంటే దాన్ని శాస మహాపురుష యోగం అంటారు. దానికి ఫలితంగా ఆ వ్యక్తి దీర్ఘాయువుగా ఉంటూ మంచి పలుకుబడి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆయురారోగ్యాలు కలిగి ఎటువంటి రోగబాధలు అనుభవించరు ఎక్కువ భాగం. దానికి తోడు వారు కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. జీవితంలో క్రమశిక్షణ పాటించగలుగుతారు. ముఖ్యంగా వారి జీవితము ఒక ఆదర్శప్రాయంగా ఉంటుంది. నలుగురికి ఆదర్శప్రాయంగా వారి నడవడిక కానీ వారి ప్రవర్తన కానీ కలిగి ఉంటారు. ఈ శాస మహాపురుష యోగము జాతక చక్రంలో కలిగిన వ్యక్తులు. ఈ విధంగా పంచమహాపురుష యోగాల్లో ఇంకొక యోగం మాలవ్య మహాపురుష యోగం. మాలవ్య మహాపురుష యోగం అంటే అది శుక్రగ్రహం నుంచి వస్తుంది మనకు. శుక్రగ్రహం ద్వారా ఏర్పడే యోగం ఇది. ఈ శుక్రగ్రహము ఇందాక చెప్పిన విధంగా జన్మలగ్నంలో కానీ జన్మలగ్నం నుంచి 4, 7, 10 స్థానాల్లో కానీ, అంటే వాటిని కేంద్ర స్థానాలు అంటారు. ఆ కేంద్రాల్లో కానీ జన్మలగ్నంలో కానీ శుక్రుడు ఉంటూ ఆ స్థానం ఆ శుక్రుడికి ఉచ్చస్థితి కానీ స్వక్షేత్రం కానీ అయి ఉండాలి. అటువంటి స్థితిలో ఉన్న శుక్రుడు మనకు మాలవ్య మహాపురుష యోగాన్ని ప్రాప్తింపజేస్తాడు. మాలవ్య మహాపురుష యోగంలో చాలా వాటి జీవితం ఏ విధంగా ఉంటుందంటే మంచి విలాసాలు, వినోదాలు ఇవన్నీ వాడు చూడగలుగుతారు అన్నమాట.